అంటే మీరు సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఎక్కువగా మనం సీరియల్స్లో చూస్తే ఏంటంటే ఉమెన్ ఎక్కువ నెగిటివ్ రోల్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. చాలా మంది కూడా అదే ఇష్టపడుతూ ఉంటారు, విలనిజము ఆ క్యారెక్టర్ చేయాలని ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు ఎలా ఉంటుంది? అవును, నాకు కూడా యాక్చువల్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం, కానీ నాకు ఎక్కువ పాజిటివే వస్తున్నాయి. అంటే మీ వాయిస్ కి కూడా నెగిటివ్ కొంచెం సూట్ అవ్వడం కష్టమేమో. బట్ ఫేస్ కి సూట్ అవుతుంది. వాయిస్ అంటే డబ్బింగ్ ఎలాగా ఉంటుంది కాబట్టి ఒక సీరియల్ అయితే చేశాను నెగిటివ్ క్యారెక్టర్. ఓకే. బట్ పాజిటివ్ ఏంటంటే ఆ వేరియేషన్స్ తెలియవు మనకి. నెగిటివ్ అనుకోండి చాలా చూపించవచ్చు, మన ఎలివేషన్ కూడా ఎక్కువ కూడా చాలా బాగుంటాయి. పాజిటివ్ అంటే ఎప్పుడు చూసినా ఏడుపు ఉంటుంది, లేదంటే ఆ సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి. ఈవెన్ మనకి మూవీస్ లో కూడా ఈక్వల్ టు హీరో మనకి నెగిటివ్ క్యారెక్టర్ కూడా ఎలివేషన్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఆ ట్రెండ్ అనేది. యా, అంటే ఇప్పుడు ఫస్ట్ రావటం సీరియల్లోకి వచ్చారా లేదంటే మూవీస్? లేదు, డైరెక్ట్ మూవీస్కే వచ్చారు. అప్పట్లో ఉండేవారు కదా ప్రత్యూష అని ఒక హీరోయిన్, చనిపోయారు. తన మీద ఒక స్టోరీ చేశారనమాట. ఆ స్టోరీలో నేను ఒక స్పెషల్ సాంగ్ చేశాను కాలేజ్లో. అప్పుడు నాకు 16 years, అప్పుడే వచ్చాను నేను. 16 years లోనే వచ్చారు. 16 yearsకి వచ్చాను ఇండస్ట్రీకి. అదే ఫస్ట్ మూవీ నాది. ఇప్పుడు మెగాస్టార్ బర్త్డే వస్తుందంటే నిజంగా కోట్ల మంది కూడా ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఆయన బర్త్డేకి ఏదైనా చిన్న సెలబ్రేషన్ లాగా ఇలా కేక్ కట్ చేయడం అలాంటిది ఏమైనా ఎప్పుడు జరుపుకున్నారా? యాక్చువల్లీ స్కూల్ డేస్లో నేను అంత ఇది లేను, కానీ ఎందుకంటే సాంగ్స్ అంటే ఇష్టం, కానీ ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. అంటే ఆయన అటైర్ కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఎవరితో అయినా ఎంత రెస్పెక్ట్గా, చిన్న పెద్ద అనేది ఏం చూడకుండా ఎంత బాగా మాట్లాడుతుంటారు. సో దాని తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. ఏ సెట్లో ఉన్నా కూడా చిరంజీవి గారు బర్త్డే ఈరోజు అనగానే ఆ చాక్లెట్స్ తీసుకొచ్చి పంచేయడమో, లేకపోతే అట్లా, అంటే కేక్ అవ్వకపోవచ్చు, నేను ఎప్పుడు కట్ చేయలేదు, కానీ ఇలా చాక్లెట్స్ కానీ ఏదైనా ఒక ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతాను, ఎవరుంటే వాళ్ళకు ఇస్తూ ఉంటాను. ఈరోజు మన బాస్ బర్త్డే అనేసి. అంటే ఇంట్లో మీ పాపను చూసినప్పుడల్లా, తను ఏదైనా ర్యాంక్ సాధించినప్పుడల్లా డెఫినెట్గా మెగాస్టార్ గారు గుర్తొస్తుంటారు కదా మీకు? అవునండి. నాగబాబు సార్కి అంటే వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తాను, సార్కి చెప్పండి కొంచెం అంటే సార్ కూడా పిలుస్తారు, అమ్మ ఒకసారి పాపను తీసుకుని రమ్మా అని చెప్పి. ఆయన నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా, చిరంజీవి గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే అంత అవసరమే లేదు, సార్ ఇలాగా పాపకి ఇంత ర్యాంక్ వచ్చింది అనగానే ఒకసారి తీసుకురమ్మా అని చెప్పేసి నమస్కారం చేస్తే బ్లెస్సింగ్ చేయడం అసలు అవసరం లేదు కదా. అంత స్టేజ్లో ఉండి కూడా వాళ్ళు అంత బాగా చూస్తున్నారు మాకు. ఓకే. అంటే సెట్స్లో కాకుండా ఎప్పుడైనా పర్సనల్గా చిరంజీవి గారిని కలవటం అవకాశం ఎప్పుడైనా వచ్చింది? లేదు, ఎప్పుడు రాలేదు. వస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఏమన్నా? అసలు నిజంగా మనం చూస్తున్నాము ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ కానీ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, అదే కాదు ఏదైనా కూడా, ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా సపోర్ట్ కావాలని సోషల్ మీడియా ఒక చిన్న పోస్ట్ వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆ స్పందన ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అవును, నిజంగా అది చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్. మీరు చిరంజీవి గారి దగ్గర నుంచి ఇది నేను నేర్చుకున్నాను అంటే ఏం చెప్తారు? నేర్చుకుంటాం అంటే హెల్పింగ్ నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, లైక్ ఎవరిని చూసినా కూడా ఒక స్మైల్తో పలకరిస్తారు చూసారా, అది చాలా ఇష్టం. అది నేర్చుకున్నాను నేను కూడా, ఇట్లా ఉండాలి అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కదా, అట్లా. మీరు 16 yearsలో ఇండస్ట్రీకి వచ్చారు, మెగాస్టార్ని అప్పుడు మీరు చూసారు? అప్పుడు చూడలేదు అంటే మూవీస్ లో అప్పుడు చూస్తున్నారు కదా. 16 అంటే నాకు 18-19 years ఉన్నప్పుడు సార్ తో చేశాను వర్క్. ఓకే, 18-19 కి మీరు సార్ తో చేశారు. ఓకే, శంకర్ ఎంబీబీఎస్ ఫస్ట్ మూవీ 18 years 16 years చిరంజీవి చేసినప్పుడు 18 years. ఓకే, చాలా చిన్న ఏజ్. అవును. ఓకే, అయితే అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారు చిరంజీవి గారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సేమ్, ఎంతైనా మెగాస్టార్ కదా. ఆ పీస్ అంతే, ఇంకా అది అంటే ఆ పీస్ని తీసి ఇంకో పీస్ పెట్టలేము ఇంకా అక్కడ. సింగిల్ పీస్ అంతే. ఓకే, ఆయనే కాదండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ అంతే, ఒక అల్టిమేట్ ఫ్యామిలీ అంటే అంతే. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్పాలి, ఇంక ఎలా ఎప్పుడైనా ట్రై చేశారా మేనరిజమ్స్? ఇంతే, ఇదొక్కటే వస్తుంది. ఆయనే
నేను భీమ్లా నాయక్ చేశాను మూవీ, బట్ ఆయన కాంబినేషన్ నాకు రాలేదన్నమాట. Okay. కాకపోతే మేము మా వర్క్ ఎక్కడ జరుగుతుంది, సార్ అక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడైనా ఎంత కనిపిస్తారేమో, ఆ నీడన్నా కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాం కానీ కనిపించలేదు. Okay. ఆయన్ని చూడాలి ఫస్ట్, ఆయన్ని కూడా ఒకసారి చూసి ఒక ఫోటో తీసుకోవాలని కోరుకుంది.